తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారి వాహన సేవలను తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి వాహన సేవలో మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల వాహన సేవలో పాల్గొనడం ఆనవాయితని, అందుకోసం ఈసారి కూడా వాహన సేవలో పాల్గొనడానికి వచ్చానని అంటున్న జస్టిస్ ఎన్వి రమణతో ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల శోభను తిలకించడానికి పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచే కాకుండా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని వాహన సేవలో తిలకిస్తున్నారు. మనతో పాటు ఏదైతే మాజీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నారో, ఈ వాహన సేవలో ఆయన కూడా పాల్గొన్న పరిస్థితి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వాహన సేవలో మీరు పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతమైనటువంటి మరపురానటువంటి ఒక ఘట్టం. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అనేటటువంటిది నాకు అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే ప్రత్యేకించి సంవత్సరానికి ఒకరోజు మనకి ఒక కొత్త శక్తిని, కొత్త అనుభూతిని కలిగజేస్తుంది. కాబట్టి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చినటువంటి అనేక మంది భక్తులకి, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సేవకులకి, తద్వారా ప్రజలు సమస్త మానవ కోటికే కాకుండా సమస్త చరాచర ప్రాణజాతికి కూడా శ్రీ స్వామివారు ఆశీస్సులు అందజేసి వారందరికీ కూడా మంచి కలుగజేస్తారనేటటువంటి కోరికతోటి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ చాలా బాగానే ఉన్నాయండి. చాలా శుభ్రంగాను, క్లీన్ అండ్ నీట్గా ఉంది. సంతోషం. ఎందుకంటే భక్తులు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు వారికి మరి ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం, దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు అనేక సమస్యలు లేకుండా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగజేయడంలో మరి టీటీఈటీ యాజమాన్యం కానీ అధికారులు కానీ విజయవంతమయ్యారని చెప్పొచ్చు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకు రావడం ఆయనకి ఎంతో ఇష్టమని, ప్రతి సంవత్సరం కూడా ఈ వాహన సేవలలో పాల్గొంటానని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతో బాగున్నాయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కాబట్టి వారందరికీ కూడా టీటీడీ అనేకమైన చక్కటి ఏర్పాట్లు చేసిందని కూడా మాజీ జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా నైన్ టీవీ, తిరుమల.